పిఠాపురంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేసిన జన సైనికులు వీర మహిళలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ పార్టీ నెల్లూరు జిల్లా సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ పవన్ కళ్యాణ్ కోసం తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా దేశంలోని అనేక రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున జన సందోహం సభకు తరలివచ్చిందని తెలియజేశారు. జనసేనకు రోజురోజుకి బలం పెరుగుతోందని, పవన్ నాయకత్వంలో తామంతా కూడా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఏ సభ జరిగినా కూడా అలానే వదిలేసి వెళ్లిపోయే రాజకీయ సంస్కృతిలో సభా ప్రాంగణాన్ని శుభ్రం చేసి అప్పగించేలా నూతన వరవడికి తమ అధినేత పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారని తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ ప్రతిష్టకు అందరం కలిసి అడుగులు వేస్తామని వెల్లడించారు మల్లికార్జున యాదవ్. తమిళనాడు నుంచి, అదేవిధంగా కర్ణాటక నుంచి, అదేవిధంగా తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఒరిస్సా నుంచి, దాదాపు 5-6 రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా దాదాపు ఒక 10 లక్షల జనాభా దాకా ఈ సభకు వచ్చి సక్సెస్ చేయడం జరిగింది. ముఖ్యంగా కూడా మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ముఖ్యంగా కూడా నెల్లూరు ప్రజలన్నా ఆ సభలో కూడా నెల్లూరు జిల్లా నుంచి గొప్పగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూడా జన సైనికులు వీర మహిళలు అందరం కలిసి నెల్లూరు జిల్లాని ఒక గిఫ్ట్గా రాష్ట్రంలోనే ఎవరు చేయని విధంగా అందరం కలిసి ఆయనకి ఒక గిఫ్ట్గా నెల్లూరు జిల్లా ప్రజలు రేపు రాబోయే స్థానాలు కూడా మొత్తంలో కూడా నెల్లూరు జిల్లా తరఫున ఆయనకు ఒక గిఫ్ట్గా ఇవ్వాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ సక్సెస్ అయిన దానికి నెల్లూరు నుంచి దాదాపు ఒక 40 బస్సులు నెల్లూరు జిల్లా నుంచి రావటం, అదేవిధంగా కూడా ఒక 200-300 కార్లు, టెంపోలు అయితే ఒక 100 టెంపోలు, దాదాపు 2000 మంది జనాభా పైన రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు దాదాపుగా పిఠాపురంలో ఎక్కడ చూసినా కూడా నెల్లూరు వాళ్ళు తప్పిస్తే మరెవరు కనపడకుండా ఒక పటిష్టమైన ప్రణాళికతో అందరూ ఒక తాటి మీదకి చేరి అద్భుతంగా ఈ కార్యాన్ని మేము సృష్టించడం జరిగింది. పిఠాపురం యాత్ర జనసేన ప్రారంభం నుంచి, ఆవిర్భావం నుంచి మునుపెమ్మడి లేని విధంగా అక్కడికి తరలి వచ్చిన జన సైనికులకు, వీర మహిళలకు, దానికి కారణాలైన జనసేన నాయకులకు, వీర మహిళా నాయకులకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. రుద్రవీణ వాయిస్తా, అగ్నిధార కురిపిస్తా, ప్రతికూల జెండా ఎగరవేస్తా, దుష్టపాలన అంతమొందిస్తా అని ఒక మహాకవి చెప్పారు. అదే జనసేన ఆశయం. అభివృద్ధి సాధించే నాటికి రాష్ట్ర ప్రగతిని, బిడ్డల 25 సంవత్సరాల భవిష్యత్తుని ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ముందుకు వచ్చారు. ఆయన విలువలు ఇటు తిరిగి మారలేదు. నిన్నటి ఆవిర్భావ సభలో స్పష్టంగా చెప్పారు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అంతా భారతదేశమే, మేమంతా భారతీయులమే. ఆంధ్ర రాష్ట్రం నుంచి, జనసేన పార్టీ నుంచి దేశాన్ని ఉద్ధరించే, ఈరోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి, దేశాన్ని ఉద్ధరించే 10 మంది నాయకుల్ని, కొత్త నాయకులను తయారు చేస్తాను, కొత్త తరానికి నాంది పలుకుతాను అని చెప్పి స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పరమత సహనాన్ని పాటిస్తూ తన ధర్మాన్ని కాపాడుకోవడానికి అవసరమైన విలువలు కూడా మేము ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. దానికి సాక్ష్యంగా లడ్డు అవినీతి ఏదైతే జరిగిందో దానిలో పట్టుబడిన వాళ్ళు హిందువులే తప్ప మరే ఇతర కులస్తులు కాదు. దాన్ని కులాలకు పోయి వద్దు.